అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అష్టదిగ్బంధంలో చిక్కుంటున్నారా? ఒకదాని వెంట ఒకటిగా పడుతున్న కేసులతో ఉచ్చుబిగిస్తోందా? పొంగనూరు ఫారెస్ట్ ఏరియాలో ఆయన ప్రైవేటు సామ్రాజ్యం నడుపుతున్నారు అన్నది నిజమేనా? ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? పెద్దిరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి ఆ తాజా ఎపిసోడ్ ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా శాండ్, ల్యాండ్, మైనింగ్ దందాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి సర్కార్ గట్టిగానే ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ అప్పుడే ఏమైంది, అసలు సినిమా ఇక ముందుందని అంటున్నాయట టీడీపీ వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు తన మాటే శాసనంగా, తను చెప్పిందే వేదంగా నడిపించి పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధానమైన ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసుపై సిఐడి దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు సస్పెండ్ అయ్యారు. మాజీ మంత్రి అనుచరుల మీద విడివిడిగా 9 కేసులు బుక్ అయ్యాయి. ఇంకా 10 బృందాలు ఈ కేసులో అనుమానితుల కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే 2 దఫాలు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెకొచ్చి కేసు పురోగతిని సమీక్షించి వెళ్లారు. ఇక త్వరలోనే ఫైల్స్ దహనం కేసులో కీలక నిందితుల్ని సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో తాజాగా వచ్చిన అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని మంగళంపేట గ్రామ పరిధిలో అటవీ భూముల్ని పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలొచ్చాయి. మొత్తం 75 ఎకరాలు ఆక్రమించి గెస్ట్ హౌస్ సహా ఇతర నిర్మాణాలు చేపట్టి ఓ సామ్రాజ్యం నిర్మించారన్న వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చారని, దాంతో సంతృప్తి చెందని సీఎం సమగ్ర నివేదిక కోరినట్టు తెలిసింది. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారాన్ని సంబంధిత శాఖలు సీరియస్ గా తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు సీఎంఓ నుంచి క్షేత్రస్థాయికి వెళ్లినట్టు సమాచారం. పుంగనూరు, తమ్మళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో ఇందుకు సంబంధించిన రికార్డుల్ని తారుమారు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నియమించిన హైలెవెల్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక అటవీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై సీరియస్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అటవీ భూముల్ని ఏ మేరకు ఆక్రమించారు, పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కడెక్కడ రికార్డులు తారుమారు చేశారు, బాధ్యులెవరు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని తన శాఖ అధికారులను ఆదేశించారట పవన్. నిజానిజాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నా ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తోందన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అటవీశాఖ భూములు ఆక్రమించుకుని సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారన్న వ్యవహారంలో ఆయన తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఓవైపు రెవెన్యూ ఫైల్స్ దహనం, మరోవైపు అటవీ భూముల ఆక్రమణ కేసులతో మాజీ మంత్రికి ఇక ఊపిరి సలపదని, ముందు ముందు ఇంకేం కేసులు తెరమీదకొస్తాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.